తెలంగాణ బీజేపీ లీడర్లకు హైకమాండ్ షాక్ ఇచ్చిందా? కాషాయ పార్టీలో ఓ వర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ను పార్టీ నుంచి బయటకు పంపాలని చేస్తున్న ప్రయత్నాలకు హైకమాండ్ చెక్ పెట్టిందా? రాజాసింగ్పై వేటు వేయడం ఖాయమని ప్రచారం జరుగుతున్న వేళ నేరుగా అమిత్ షా రంగంలోకి దిగిపోయారా? షా ఎంట్రీతో కమలం లీడర్ల మైండ్ బ్లాక్ అవుతోందా? తెలంగాణ బీజేపీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. గోషామహల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ కొద్ది రోజులుగా పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ చీఫ్గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును ఎంపిక చేయడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే రాజాసింగ్ నుంచి ఊహించని ఘటన ఎదురవడంతో పార్టీ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారి మాట వినిపించుకోని రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే కాషాయ పార్టీలో కొందరు నేతలు రాజాసింగ్ను బయటకు సాగనంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. దాంతో రేపో మాపో రాజాసింగ్పై హైకమాండ్ వేటు వేయడం ఖాయమని భావిస్తున్న నేపథ్యంలో హైకమాండ్ మాత్రం రాజాసింగ్కు మద్దతుగా నిలవడం తెలంగాణ బీజేపీ నేతలను షాక్కు గురిచేసిందన్న టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. కిషన్ రెడ్డి వర్సెస్ కొత్త నేతలు అన్నట్టుగా సీన్ మారిపోయింది. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలను ఎదగనీయకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని పార్టీలో వినిపిస్తున్న టాక్. అలాగే పార్టీ కార్యక్రమాలకు తనను దూరం పెట్టారని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే రాష్ట్ర చీఫ్ ఎంపిక దాదాపు 6 నెలలు వాయిదా పడుతూ వచ్చింది. కానీ చివరకు హైకమాండే నిర్ణయం తీసుకుని రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పగించింది. ఇప్పుడు రామచంద్రరావుకు బాధ్యతలు అప్పగించడాన్ని చాలా మంది నేతలు అంగీకరించడం లేదు. కానీ రాజాసింగ్ మాత్రం బాహాటంగా తన వైఖరి స్పష్టం చేయడమే కాదు, పార్టీకి గుడ్ బై చెప్పారు. దాంతో ఇక మీదట రాజాసింగ్ను బుజ్జగించే ప్రయత్నాలు జరపొద్దని డిసైడ్ అయ్యారు. కానీ హైకమాండ్ మాత్రం రాజాసింగ్కు టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. పార్టీలో రాజాసింగ్కు సముచిత స్థానం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. తాను పార్టీకి గుడ్ బై చెప్పడాన్ని తొందరపాటు చర్యగా అభివర్ణించిన అమిత్ షా దాన్ని ఆమోదించేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో వినయ్ కతియార్, ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి లీడర్లు కమలం పార్టీకి ఎంతో అవసరమని గుర్తు చేశారట. అలాగే మీలాంటి ఫైర్ బ్రాండ్ నేతలు పార్టీకి అవసరమని చెప్పినట్లు సమాచారం. పార్టీ సిద్ధాంతాలు అమలు చేయాలంటే ఫైర్ బ్రాండ్ నేతలు అవసరమని, రాజాసింగ్ లాంటి నేతలను వదులుకునే ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాజాసింగ్ కోసం అమిత్ షానే రంగంలోకి దిగడంతో కాషాయ పార్టీలోని ఓ వర్గం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం. ఏదో విధంగా రాజాసింగ్ను బయటకు పంపుదామని ప్లాన్ వేస్తున్న నేతలకు హైకమాండ్ రూపంలో బిగ్ షాక్ తగిలినట్టు సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద కమలం పార్టీ లీడర్లకు హైకమాండ్ అండగా నిలవడంతో ఏం జరుగుతుందోనని పార్టీలోని సీనియర్లు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రాజాసింగ్కు కీలక బాధ్యతలు సైతం అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండడం మాత్రం కొందరు లీడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని టాక్. చూడాలి మరి రాజాసింగ్కు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిన హైకమాండ్ ఎలాంటి పదవి కట్టబెడుతుందో.